Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of James, chapter 4, verse 10. నేటి దినము మన ధ్యానం కొరకు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి తీసుకొనబడింది. Humble yourselves in the sight of the Lord, and he shall lift you up. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. There are no greater issues we wrestle with on a daily basis than pride and humility. చూడండి, గర్వము దీనత్వము కన్నా ఇక మన అనుదిన జీవితంలో పోరాటేటువంటి మనం ప్రయాసపడి వేరే ఏమి లేవు. Both these themes, that is pride and humility, are interwoven throughout the scriptures. ఈ రెండు కూడా గర్వము దీనత్వము మనకి లేఖనాలన్నిట్లో కూడా లేఖనాలంతటా ఇది మనం చూస్తాం, మిళితమై ఉన్నట్టుగా మనం చూస్తాం. Both in theory and experiential examples. కాబట్టి ఇవి మరి అనుభవపూర్వకంగాను మరి ఇతర విషయాల్లో కూడా ఇది మనం చూడొచ్చు. They represent perhaps man's greatest manifestation of sin, that is pride. చూడండి, మానవునికున్న ఘోరమైనటువంటి పాపములు అంటే గర్వం అనేది. And secondly, the character quality the most align our will with the Father's, that is humility, when you obey. రెండోది, నువ్వు ఎప్పుడైతే నువ్వు లోబడి దీనుడివై ఉంటావు అంటే నీ దీనత్వాన్ని గురించి కూడా చూపిస్తావు. So two important things. ఈ రెండు ప్రాముఖ్యమైన One is విషయాలు. pride, ఒకటి గర్వము, the other is humility. రెండోది దీనత్వము. Yet with all the Bible teaches and all man has to say in response to God's word, born again followers of Christ continue to struggle resisting pride and applying humility. అయినను బైబిల్ బోధించేది తిరిగి జన్మించిన వారందరూ కూడా అలవర్చుకోవాల్సింది మనం గర్వంను ఎదిరించాలి, దీనత్వాన్ని ధరించుకొని మనం జీవించాలి. And we are plagued with the spirit's conviction but distracted by the schemes of the devil that bind us from making efforts towards positive change. ఆత్మచేత మనం ఒప్పించబడిన వారమే కానీ శత్రు యొక్క సాతాను యొక్క కుయుక్తుల వలన ఈ విషయాలను దారి మళ్లించబడున్నాం. Our desire for righteousness is honest and pure. నీతి కొరకై మనకున్నటువంటి ఆశ ఎంతో యథార్థమైనదిగాను స్వచ్ఛమైనదిగాను ఉంటుంది. But our application falls significantly short of achieving our object. అయితే వీటిని అన్వయించే విషయంలోకి వచ్చేసరికి దాని యొక్క ప్రాముఖ్యతను గురించి అది ఇక్కడ మనం విస్మరించబడుతుంది. We will be having very good desires and goals. మనకి మంచి లక్ష్యాలు, మంచి గురి మనం కలిగి ఉంటాం. I don't want to be proud. నేను గర్వంగా ఉండకూడదు. I want to be humble. నేను దీనుడనై ఉండాలి. Desires are there. కాబట్టి ఆశ ఉంది, మంచిది. But when it come to the practical application, కానీ ఇది క్రియాపూర్వకంగా మరి దీన్ని మనం అన్వయించుకునే మాటకు వస్తే many times in our spiritual walk Satan trips us and we will be falling. అనేక పర్యాలు మన ఆత్మీయమైన నడకలో సాతానుడు మనల్ని మభ్యపెడతాడు, ఇక మనం పడిపోతాం. Why? ఎందుకని? Simply stated, pride is an indirect form of self flattery. ఎందుకంటే గర్వం అనేది పరోక్షంగా మనం చూస్తే మనల్ని మనం స్వయంగా అది పొగుడుకుంటున్నట్టుగా ఉంటుంది. And that elevates oneself above others. I am better than that man. ఇది ఎదుటి వాని కన్నా నేనే గొప్పవాడిని అని చెప్పుకునే స్థితికి that is తెస్తుంది. what pride does. ఇది గర్వం చేసే పని. It is conceited and it will not be seen outside, self absorbed. ఇది ఎంత మోసయుక్తమైనది బయటకు కనబడేది కాదు, లోపలే ఉండిపోతా But its ఉంటుంది. behavior is seen by arrogance and rudeness. కానీ దాని యొక్క ప్రవర్తన మన గర్వముగా గర్వంతో కనబడతా ఉంటుంది, బయట కనబడేది. The symptoms can be seen. అంటే దానికి ఉన్న లక్షణాలు బయట గర్వం రూపంలో కనబడతాయి. A proud man will be arrogant and rude. గర్విష్టి అయిన వాడు ఎప్పుడు కూడా ఆయన చాలా కర్కశుడుగానే కనిపిస్తా And ఉంటాడు. it represents the complete antithesis of who Jesus Christ is. యేసుక్రీస్తు ఎవరు అనేటువంటి ఆ సత్యానికి పూర్తిగా భిన్నముగా And మాట్లాడుతున్నాడు. all he represents, because self is worshipped above God and self protection is its objective. చూడండి, స్వీయాన్నే అది దేవుని కన్నా ఎక్కువగా చేసుకుంటూ దానినే గురిగా పెట్టుకుంటూ వాళ్ళు అట్లా బ్రతుకుతా ఉంటారు. That's why Proverbs 16:18 says, అందుకనే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో pride రాయబడింది, goes before destruction and a haughty spirit before a fall. నాశనమునకు ముందు గర్వము నడుచునని మనం చదువుతున్నాం. In comparison, దానికి సరిపోల్చి మనం చూస్తే humility elevates others above self. దీనత్వం అనేది ఇతరులని మన స్వయం కన్నా కూడా గనులుగా గొప్పవారుగా చేస్తుంది. It does not seek one's best interest but that which serves and blesses others. అంటే ఒక వ్యక్తి తన గొప్ప గురించి కాదు కానీ ఇతరుల గురించి, ఇతరుల్ని సేవిస్తూ ఇతరుల గొప్ప గురించి మాట్లాడుతాడు. Philippians chapter 2 verse 3. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో What Paul is writing to Philippians? పౌలు ఫిలిప్పీలకు ఏమని రాస్తున్నాడు? Do nothing from selfish ambition or conceit,
But in humility, count others more significant than yourselves. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి. Humility maintains a low and reverent posture before God. దీనత్వం అనేది దేవుని ఎదుట నేను ఎంతో తగ్గింపు కలిగిన వాడిని అనేటువంటి చూపిస్తా ఉంది. And for it recognizes the chasm that exists between the holiness of God and wretchedness of sinful man. దేవుని యొక్క పరిశుద్ధత అలాగే మానవుని యొక్క దౌర్భాగ్యమైన పాపభూయిష్టమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని చూపిస్తాడు. And it recognizes the difference. అక్కడ ఉన్న ఆ వ్యత్యాసాన్ని చూపిస్తాడు. Oh, I am a wretched sinful man. నేను ఎంత దౌర్భాగ్యుడైన పాపిని. He is the most holy God. ఆయన అత్యంత పరిశుద్ధుడైన దేవుడు. So when you recognize that, ఇది ఎప్పుడైతే నీవు గుర్తిస్తావో, what the humility will do? అప్పుడు దీనత్వం అనేది ఏం చేస్తుంది? The humility will enable you to maintain a low and reverent posture before God. దీనత్వం దేవుని ఎదుటకు వచ్చినప్పుడు నేను ఎంతో తగ్గించుకొని ఉండవలసిన వాడనే వినయ మనసు గలవాడై ఉండాలని చేస్తా ఉంది. The interesting fact about pride and humility is, గర్వము దీనత్వము గురించి ఆసక్తికరమైనటువంటి సత్యం ఏమిటంటే, they will not be seen outside, both exist at the heart level. ఈ రెండు కూడా బయటకు కనబడేవి కావు, కానీ మనసులో ఉంటాయి అవి. They represent a choice man must repeatedly make throughout his faith walk with spirit, and they help monitor the spiritual maturity with which he identifies himself. చూడండి, తనను తానుగా దేనిని బట్టి ఆయన గుర్తింపునిస్తా ఉన్నాడు, ఎంతో దీనుడై ఆత్మీయమైనటువంటి ఆ స్థితిలో ఆ రీతిగా కనపరుచుకున్నవాడు ఉంటాడు. So what we must keep in mind as we examine verse 10 is, 10వ వచనంలో మనం పరీక్షించుకుంటుండగా మన మనసులో ఉండవలసిన విషయం ఏమిటంటే, that James has already provided concrete examples of the types of behavior needed in order to humble ourselves. మనల్ని మనం దీనులుగా ఉండే దాని కొరకై ఒక పక్కాగా ఉన్నటువంటి కొన్ని ఉద్దేశాలు, కొన్ని విషయాలని యాకోబు చెప్తా He ఉన్నాడు. began in verse 7. 7వ వచనం నుండి ఆయన మొదలు By పెడతాడు. reinforcing submission and the imperative need to resist the devil's schemes. మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారే, అపవాదిని మనం ఎదిరించే వారమై ఉన్నాడు, వాడి కుయుక్తులు మోసాలను ఎదిరించే వారు. And in verse 8, 8వ వచనం, the importance of relational proximity to the Lord and His word through practical application of cleansing and purification. దేవునితో, దేవుని వాక్యంతో మనకున్నటువంటి ఆ సమీపత్వాన్ని, అంటే మన పరిశుద్ధపరచబడుతూ శుద్ధీకరించుట ద్వారా, ఆ నైజం ద్వారా మనం చూపించాలి. And he finishes in verse 7 with a command to mourn and weep over our sin. ఇక 7వ వచనంలో ఆయన ఏమంటాడు, 9వ వచనంలో మనం వాటి గురించి దుఃఖించాలి, వ్యాకులపడి దానిని ఇంకా చింత మానుకోవాలంటాడు. So in all these verses, ఈ వచనాలన్నిటిలో కూడా James has woven a thread of humility that provides foundational structure to our theological application. చూడండి, మన ఈ వేదాంతపరమైన అన్వయింపజేసుకునే దాని కొరకై ఇక్కడ Humility is the foundation. యాకోబు అంటాడు కదా, ఈ దీనత్వం, వినయం అనేది ఒక పునాది అంటాడు. He has not compartmentalized humility in a box independent of spiritual affinities. He mixed humility must be there for a spiritual man. ఒక ఆత్మీయమైన, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిలో వినయము, దీనత్వం అనేది ఉండాలి అనే చెప్తున్నాడు ఆయన. Rather, he has reinforced how critical humility is to resisting the temptations of the world within spiritual warfare. చూడండి, ఆత్మీయమైనటువంటి ఈ యుద్ధంలో ఏ రీతిగా మనము ఈ దానిని మనం ఎదిరించాలి అనేది, దాంతో మనం శక్తివంతులమై ఉండాలని చెప్తున్నాం. So humility is not a commodity we can purchase. దీనత్వము అనేది ఎక్కడో మనం బయట కొనుక్కుంటే బజార్లో దొరికేది కాదు. But it is something we can manufacture within ourselves. ఇది మనలో నుండే అది తయారు కావాలి. For man cannot go and simply be humble. మానవుడు ఊరికే తనంత తాను దీనుడిగా ఏమి ఉండలేడు. He must achieve humility through selfless acts of service. నిస్వార్థమైనటువంటి సేవా దృక్పథంతో ఆయన దాన్ని తయారు చేసుకోవాలి. Humility is produced through application. దీనత్వం అనేది మనం అన్వయించుకున్నట వలన అది And జరిగేది. specifically by seeking opportunities to swallow our pride and serve others unconditionally. నిర్దిష్టంగా మనకున్నటువంటి గర్వాన్ని దిగమింగుతూ ఇతరులను మనము నిస్వార్థంగా వాళ్ళకి పరిచయం చేయవారు ఉండాలి. Jesus best demonstrated humility when he embraced the position and duties of a servant and washed his disciples' feet. యేసు ప్రభువారు ఈ దీనత్వాన్ని ఎంత చక్కగా కనపరిచాడంటే, తను తాను తగ్గించుకొని శిష్యులను పళ్ళెంలో నీళ్లు వేసుకొని వారి పాదములు కడుగుట ద్వారా ఒక ఉదాహరణ చూపించాడు. The night before he was unjustly beaten and executed. చూడండి, ఆయన అన్యాయంగా ఆయన బంధించబడి ఆయన శిక్ష విధించబడిన ఆ రాత్రి దానికి ముందుగా చెప్తాడు. That is what we read in John 13 in the first 20 verses. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి 20 వచనాల్లో ఆ మాటలు చదవచ్చు. So consider the enormity, greatness of that teaching moment. కాబట్టి ఆ గొప్పదైనటువంటి ఆ బోధ మనం ఒకసారి తలంచుకుంటే, Never before had such an extreme spiritual dichotomy been made
between theory and application. అంతకు మునుపు ఎన్నడూ కూడా ఈ లేఖనాల గురించి మనం ఒక థియరీగా కానీ లేకపోతే మనం దాన్ని క్రియాపూర్వకంగా అన్వయించుకునే విషయంలో అది జరగలేదు. It would have been easy for Jesus to simply tell. చూడండి, యేసుప్రభువు వారు ఏదో ఊరికేనే ఆయన చెప్పేసి ఉండగలడు, But కానీ he has performed it. దానిని ఆయన చేసి చూపించాడు. Matthew 23:12 says, మత్తయి సువార్త 23:12 ఉంది, whoever exalts himself will be humbled, and whoever humbles himself will be exalted. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. But he knew that faith alone was void if not evidenced by works. కాబట్టి విశ్వాసం కానీ అది లేకపోతే లేదా క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేనిటువంటి విశ్వాసం అది మృతమే అంట. He knew that we needed to see humility in action. కాబట్టి మనం ఈ దీనత్వము క్రియల్లో మనం కనపరచేవారు ఉండాలి. If we were to fully grasp and understand how radical his message of love truly was. నిజంగా ప్రేమను గురించిన వార్త ఏమిటిది అనేది మనం గ్రహింపు కావాలి, తెలుసుకున్న వారమే ఉండాలి. If you want to know it, you must have the humility. అంటే నీవు తెలుసుకోవాలంటే దీనత్వం ఉండాలి. Moreover, ఇంకా చెప్పాలంటే Jesus exhibited the ultimate example of humility by accepting the role of sin bearer. యేసుప్రభువు వారు పాపమును భరించువాడుగా నిజంగా దీనుడు అంటే ఏమిటి ఒక మాదిరి చూపించాడు. I was willingly being sacrificed for the sins of mankind when he was completely blameless and innocent of wrongdoing. మానవాళి పాపములందరి కొరకై ఆ పాప భారమును మోయువాడుగా అయినాడు ఆయన ఎంత మరి నిర్దోషి అయిన వాడు, నిష్కలంకమైన వాడు, ఏ అన్యాయం ఆయనలో లేదు, కానీ yet he became the sin bearer of the whole world. ఆయనను సర్వలోక పాపములు మోసుకున్నవాడు. He never opened his mouth. ఆయన ఎన్నడూ నోరు తెరవలే. He was like a sheep taken to the slaughter. ఆయన ఒక గొర్రె, ఒక కసాయి వాడి దగ్గర గొర్రె ఉన్నట్టుగా మౌనంగా ఉన్నాడు. And that's where we can see the greatest humility. ఇక్కడ మనం చూస్తున్నాం ఎంత గొప్పదైన దీనత్వం అది. So if you read Romans chapter 5, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదివితే 6 to 8 I am reading. 6 నుండి 8 వచనాలు For చదువుతున్నాను. while we were still weak, at the right time Christ died for the ungodly. For one will scarcely die for a righteous person, though perhaps for a good person one would dare even to die. But God shows his love for us, in that while we were still sinners, Christ died for us. Romans 5, 6 to 8. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు. ఎలాగనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. It is hard to grasp the reality of Christ's humble sacrifice on our behalf. క్రీస్తు మన పక్షంగా ఎంతో దీనత్వంతో చేసిన ఈ త్యాగాన్ని అర్థం చేసుకుంటా దిగమింగుట ఇది చాలా కష్టం. But we are called to emulate, follow his example in all we say and do. అయితే మనం చెప్పేవి చేసే వాటన్నిటిలో కూడా ఆయనకున్నటువంటి ఆ అలవాట్లు మనం అలవర్చుకోవాల్సిందిగా. And that must be blanketed or covered in a spirit of humility and self-sacrifice. ఇది దీనత్వమును మనము త్యాగం చేసుకుంటూ అది కప్పబడి ఉండాలి. And for if we refuse to die to our love of self, మన స్వీయాన్ని ప్రేమించడానికి మనం చావకపోతే we will remain held captive by our pride. మనం ఇంకను ఆ గర్వానికే బందీలై ఉంటాం. And we will be of very little use for the kingdom of God. దేవుని రాజ్యం కొరకు చాలా తక్కువగా ఉపయోగపడతాం. But if we choose to submit and obey the truth of the scriptures, which commands us to humble ourselves, లేఖనంలో సత్యమనకి అనగా దేవుడు మనకు ఆజ్ఞాపించాడు కదా మీరు దీనులై ఉండాలని, దానికి మనం అప్పగించుకుంటే then we will be exalted. అప్పుడు మనము హెచ్చించబడతాం. So keep in mind, ఈ విషయాలు మనసులో our పెట్టుకొని exaltation may not come as we anticipate or as we hope for or expect. మనం హెచ్చించబడటం అనేది మనం అనుకున్నట్టుగా మనం అనుకున్న విధానంలో అది కాదు, అది కాకపోవచ్చు. Some people will be exalted in the monetary value. కొంతమంది అనుకుంటారు కదా మనకి ఇలాంటి కొన్ని విషయాల్లో డబ్బు విషయాల్లో ఇది జరుగుతుందేమో, మాకు ఎక్కువ డబ్బు వస్తుందేమో అన్నట్టుగా. ఎందుకంటే మేము ఎంతో దీనులంగా తగ్గించుకున్నాం కదా, దేవుడు మా ఆర్థిక స్థితిగతులను కూడా ఆయన మెరుగుపరుస్తాడని. కొంతమంది ఇక శ్రమలు రాకుండా చేస్తాడేమో అనుకుంటారు. కొంతమంది ప్రజల్లో మాకు ఘనత వస్తుంది, వాళ్ళు మనం పొగుడతారేమో అని. కాబట్టి హెచ్చింపు అనేది మనం అనుకుంటున్నట్టు ఊహించినట్లుగా ఉండదు. But God's promise is true regardless whether we physically experience it this side of heaven. దేవుని యొక్క వాగ్దానాలు ఏమిటివి? ఇటు పరలోకానికి ఇవల భౌతికంగా కూడా
మనం ఇట్లా దీనులమై ఉండాలని కోరుతున్నాడు. God's promise is true. దేవుని See, వాగ్దానాలు whether we are సత్యమైనవి. exalted or not this side of heaven, one day we will be exalted. ఇక్కడ మనం ఈ భూమి మీద హెచ్చించబడకపోయినా ఒక దినాన్న పరలోకంలో మనం హెచ్చించబడతాం. So let us encourage one another to keep proper perspective as it relates to this truth. కాబట్టి ఈ సత్యానికి ఎట్లా సంబంధించిందో ఒకరిని ఒకరు మనం అట్లా ప్రోత్సహించుకుంటూ మనం హెచ్చరిక చేసుకుంటూ For ఉండాలి. we are assured that our efforts to cast pride away, ఎందుకనగా మనము మన ఈ గర్వాన్ని when we keep the pride away, మనం ఎప్పుడైతే గర్వాన్ని తొలగించేస్తామో, when our hearts are embracing humility, ఎప్పుడైతే మనం హృదయాల్లో దీనత్వం తగ్గింపుని మనము హత్తుకొని ఉంటామో, when we identify ourselves as Christ followers in the midst of persecution, ఇలాంటి శ్రమల్లో కూడా క్రీస్తుని వెంబడించే వారముగా మనం then one కనపరుచుకుంటాము. day God will exalt us. ఒక దినాన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. And we can pray that by removing the log in our own eyes, we will see clearly to remove the speck in others through the humble heart. అప్పుడు మన కంటిలో ఉన్న దూలాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తూ ఎదుటి వానిలో ఉన్నటువంటి ఆ నలుసు విషయంలో ప్రార్థన చేయగలం. Many times when you are proud, చాలాసార్లు చూడండి, మనం గర్వంతో ఉన్నప్పుడు you will not see the log in your own eye. నీ కంటిలో ఉన్న దూలమును చూడవు. Always you will see a speck in the other side. ఎప్పుడు కూడా ఎదుటి వాని కంటిలో నలుసును మాత్రం But when you are humble, కానీ నువ్వు ఎప్పుడైతే దీనుడు that అవుతావు, nature will be changed. ఆ స్వభావం మారిపోతుంది. Through your humble hearts and selfless acts of love and servitude, they will open up opportunities for the good news of Jesus Christ to be shared to the lost souls. నీ దీనత్వాన్ని బట్టి, తగ్గింపు స్వభావాన్ని బట్టి దేవుని ఎడల ఆ ప్రజల ఎడల దేవుని ప్రేమని నువ్వు చూపించగలుగుతావు. Then the kingdom of heaven will be increased. అప్పుడు పరలోక రాజ్యం విస్తరించబడుతుంది. So let us be humble. కాబట్టి మనం దీనులమై ఉందాం. And let us be allergic to pride. కాబట్టి గర్వం అంటేనే అసలు మనం దాన్ని అసహించుకునే వారంగా ఉండాలి. Lord Jesus Christ is our perfect example. యేసుక్రీస్తు ప్రభువారు మనకి పరిపూర్ణమైన మాదిరి May ఉన్నారు. God speak to us. దేవుడు మనతో మాట్లాడునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, Lord, we thank thee for James 4:10. ప్రభువా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని బట్టి వందనాలు Lord, చెల్లిస్తున్నాం. when we are born, pride is our natural quality. ప్రభువా, మేము పుట్టినప్పుడు గర్వం అనేది స్వాభావికంగా వచ్చినటువంటి గుణం అది But మాకు. humility, we are allergic to it. అయితే దీనత్వము, తగ్గింపు అనేది మాకు అసలు గిట్టదు. But, oh Lord, when Jesus Christ operates in our lives, that will be reversed. అయితే క్రీస్తు ప్రభువారు మాలో కార్యం జరిగిస్తుండగా ఇది పూర్తిగా మారిపోతుంది. Because he is meek and lowly. ఎందుకంటే ఆయన ఎంతో దీనుడు, సాత్వికుడు. Oh Lord, the same characteristics, oh Lord, he will incorporate in our lives when we allow him to work in our lives. ప్రభువా, ఎప్పుడైతే మేము ఆయనని మాలో కార్యం జరిగించడానికి అనుమతిస్తున్నామో ఆ లక్షణాలు మేమును అలవర్చుకోగలం. Lord, speak to us. ప్రభువా, మాతో మాట్లాడండి. Help us to be more humble. ప్రభువా, మేము అధికంగా దీనమే ఉండలాగా సహాయం చేయండి. Enable us to take away all the pride. ప్రభువా, మాలో ఉన్న సమస్త గర్వాన్ని తీసివేయటకు Even సహాయం through our చేయండి. lives, we may show forth Lord Jesus Christ to the people around us. మా జీవితాల ద్వారా కూడా మా చుట్టూ ఉన్న ప్రజలకు యేసుక్రీస్తు వారిని మేము చూపించే వారంగా చేయండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి బలమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.